దిస్ ఈస్ కవిత విత్ ఎ డిఫరెన్స్. ఆకాశంలో సగం అన్నింటా సమానం. ప్రతి ఏటా మార్చ్ 8 ఉమెన్స్ డే రోజు వినిపించేటువంటి మాట. ఇక దీంతో పాటుగానే జెండర్ ఈక్వాలిటీ, ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రతి ఒక్కరి నోట వేదికల మీద వినిపించేటువంటి మరో మాట ఇది. దీంతో పాటుగానే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ బేటీ బచావో బేటీ పడావో. అయితే నిజంగానే మన దేశంలో మహిళల పట్ల ఉన్నటువంటి స్థానం ఏంటి? జెండర్ ఈక్వాలిటీ ఎలా ఉంది? జెండర్ గ్యాప్ ఏమైనా తగ్గిందా? లెక్కలేం చెప్తున్నాయి? ఈ వీడియోలో చూద్దాం. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసేటువంటి ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ నేను మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక ఈ వీడియోకి సంబంధించి చూసుకున్నట్టయితే జెండర్ గ్యాప్ అనేది మన దేశంలో విపరీతంగా పెరిగిపోయింది అనేది లెక్కలు చెప్తున్నాయి. దీనికి సంబంధించి వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2021ని రిలీజ్ చేసింది. 156 దేశాలకు సంబంధించి మన భారతదేశం 140వ స్థానంలో ఉంది. గతేడాది అది 112వ స్థానంలో ఉంది. 2020లో భారతదేశం 112వ స్థానంలో ఉంటే 28 స్థానాలు పడిపోయి 156 దేశాల్లో భారతదేశం ప్రస్తుతం 140వ స్థానంలో ఉంది. అంటే గ్లోబల్గా జెండర్ గ్యాప్ అనేది మన భారతదేశంలో విపరీతంగా పెరిగిపోయిందని లెక్కలు చెబుతున్నాయి. దాన్ని పర్టికులర్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్గా వెల్లడించింది. ఇక పర్టికులర్గా వివిధ అంశాలని బట్టి చూసుకుంటే హెల్త్ సబ్ ఇండెక్స్లో చూసుకుంటే 93.7% గ్యాప్ అనేది భారతదేశంలో మహిళల పట్ల కనిపిస్తోంది. ఇక్కడ వివక్ష అనేది తీవ్రంగా కనిపిస్తుంది. పురుషులు మహిళల్ని బట్టి చూసుకుంటే హెల్త్ పరంగా 93.7% గ్యాప్ అనేది ఇక్కడ కనిపిస్తోంది. భారతదేశం చివరి 5 స్థానాల్లో హెల్త్ పరంగా మహిళలకి చూపిస్తున్న వివక్ష అనేది ఇక్కడ కనిపిస్తోంది. ఇక దీంతో పాటుగా చూసుకుంటే ఇన్కమ్, ఆదాయ పరంగా చూసుకుంటే మహిళలు పురుషులు సంపాదిస్తున్న దాంట్లో 5వ వంతు మాత్రమే సంపాదిస్తున్నట్టుగా భారతదేశంలో కనిపిస్తోంది. ఇది గ్లోబల్గా చివరి 10 స్థానాల్లో భారతదేశం నిలిచింది. ఉమెన్ లేబర్ ఫోర్స్ కూడా పడిపోయింది. అది 24.8% నుంచి 22.3%కు పడిపోయినట్టుగా గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేది వెల్లడిస్తుంది. ఇది భారతదేశానికి సంబంధించి ఉమెన్ లేబర్ ఫోర్స్ లెక్కల పరంగా చూసుకున్నట్టయితే. ఇక దీంతో పాటుగా చూసుకున్నట్టయితే ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ లెక్కల్ని చూసుకుంటే 29.2% అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి లెక్కలు చెబుతున్నాయి. ఇక సీనియర్ పొజిషన్లో మహిళల స్థానం 14.6% మాత్రమే ఉంది. ఇక కంపెనీల్లో టాప్ మేనేజర్స్గా మహిళలు 8.9% మాత్రమే ఆక్రమించినట్టుగా ఈ లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు పొలిటికల్ సబ్ ఇండెక్స్ని చూసుకుంటే ఓవరాల్గా భారతదేశంలో 13.5% మాత్రమే పాయింట్స్ పరంగా మహిళలు పొలిటికల్గా స్థానాన్ని ఆక్రమించారు. ఉమెన్ మినిస్టర్స్ అనేవి 2019లో 23.1 ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఉమెన్ మినిస్టర్స్ 23.1% ఉంటే 2021లో 9.1కి పడిపోయినట్టుగా లెక్కలు చెప్తున్నాయి. ఇక్కడ మనం పర్టికులర్గా మాట్లాడుకోవాల్సినటువంటి ఒక అంశం, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు చట్టాలకు వ్యతిరేకంగా హర్మన్ ప్రీత్ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇక ఆ స్థానంలో ఇంకొక మహిళల్ని తీసుకురాకపోవడంతో ఆ గ్యాప్ అనేది అలాగే పెరిగిపోయింది. దీని ద్వారా 23.1%గా ఉన్నటువంటి ఉమెన్ మినిస్టర్స్ పర్సెంటేజ్ 9.1%కు పడిపోయినట్టుగా చెప్తోంది. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వివక్ష అనేది కనిపిస్తోంది చాలా క్లియర్గా. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం గతేడాది చూసుకుంటే జెండర్ ఈక్వాలిటీకి 99 ఏళ్ళు పట్టొచ్చు. ఇది వరల్డ్ వైడ్గా చూసుకుంటే జెండర్ ఈక్వాలిటీ గురించి మనం ఇంతలా మాట్లాడుకుంటున్నప్పటికీ జెండర్ ఈక్వాలిటీ అనేది రావడానికి 99 ఏళ్ళు పట్టొచ్చు అని ఒక అంచనా ఉంది. అయితే 2020లో వచ్చినటువంటి కరోనా ఎఫెక్ట్, లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల ఆ గ్యాప్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. 99 ఏళ్ల నుంచి 136 ఏళ్లకు పెరిగిపోయినట్టుగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇప్పుడు అంచనాలు వేసింది, లెక్కలేసి చెప్తోంది. సో కరోనా కారణంగా 99 ఏళ్ల నుంచి 136 ఏళ్లకి
ఈ గ్యాప్ అనేది పెరిగిపోయింది. లాక్డౌన్ ఎఫెక్ట్ అనేది పురుషుల కంటే కూడా మహిళల మీదే తీవ్ర ప్రభావం చూపించిందని, సో మహిళలు పనిచేసేటువంటి కంపెనీలు కావచ్చు, వాళ్ళు పనిచేస్తున్నటువంటి ఇతర పరిశ్రమలు చాలా ఎఫెక్ట్ గురయ్యాయి. మహిళలు నిరుద్యోగులుగా మారిపోయారు, వాళ్ళ జీవనోపాధి కోల్పోయారంటూ గతంలోనే బోల్డ్ అని లెక్కలు, రిపోర్ట్స్ అనేవి కూడా బయటపడ్డటువంటి నేపథ్యం. సో ఇప్పుడు వెల్లడైనటువంటి గ్లోబల్ ఇండెక్స్ అనేది కావచ్చు, జెండర్ గ్యాప్ రిపోర్ట్ని పరంగా చూసుకుంటే ఐస్లాండ్ ముందు వరుసలో ఉంది, ఆ తర్వాత స్థానంలో ఉంది ఫిన్లాండ్, నార్వే. ఇక 156 దేశాలకు సంబంధించి చూసుకుంటే అట్టడుగు స్థానంలో కనిపిస్తోంది ఆఫ్ఘనిస్తాన్. ఇక భారతదేశ పరంగా చూసుకుంటే మన పొరుగునే ఉన్నటువంటి దేశాలు దక్షిణాసియాకి సంబంధించి చూసుకుంటే బంగ్లాదేశ్, నేపాల్ మనకంటే చాలా బెటర్గా ఉన్నట్టుగా ఈ లెక్కలు అనేవి చెప్తున్నాయి. బంగ్లాదేశ్, నేపాల్తో పోలిస్తే జెండర్ గ్యాప్ అనేది మన దగ్గరే చాలా ఎక్కువగా ఉంది. మనము ఆ రెండు దేశాల కంటే వెనకపడ్డట్టుగా గ్లోబల్ ఎకనామిక్ ఫోరం లెక్కలైతే చెప్తున్నాయి. సో ఇక్కడ మనం సాధించాల్సింది చాలా ఉంది. కేవలం బేటీ బచావో బేటీ పడావో మాత్రమే కాదు, అలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రోగ్రామ్స్ చాలా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. జెండర్ ఈక్వాలిటీ, ఉమెన్ ఎంపవర్మెంట్, ఈ జెండర్ గ్యాప్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. వివక్షల్ని తొలగించేసి మహిళలకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా తీసుకురావాల్సినటువంటి ప్రాజెక్ట్స్ అయితే చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. సో అవగాహన కార్యక్రమాలతో మాత్రమే సరిపెట్టకుండా ఆచరణలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఇప్పుడు మన పొరుగున ఉన్నటువంటి బంగ్లాదేశ్, నేపాల్ కంటే కూడా మనం వెనకబడి ఉన్నాము అంటే పొలిటికల్గా కావచ్చు, అన్ని రంగాల్లో ఆర్థికంగా, ఆరోగ్యంగా కూడా మహిళల పట్ల వివక్ష అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. కాబట్టి వాళ్ళకి చూపించాల్సినటువంటి, చేయాల్సినటువంటి చిత్తశుద్ధి అనేది ఇప్పటికీ లోపిస్తోంది. సామాజికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తీసుకురావాల్సినటువంటి మార్పుల్ని ఎన్నో ఉన్నాయి అంటూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లెక్కలైతే చెప్తున్నాయి. సో ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ చిత్తశుద్ధిని చూపిస్తాయా? ఎంత ముందడుగు వేస్తాయి? మహిళల కోసం ఏం చేస్తాయి? కనీసం 2022 కన్నా మహిళల స్థానం, పర్టికులర్గా భారతదేశ స్థానం మెరుగుపడుతుందా? వచ్చే మార్చి 5 వరకైనా కనీసం భారతదేశం ఈ స్థానాల్ని మెరుగుపరుచుకొని ముందుకెళ్తుందా? ఎదురు చూద్దాం.